ఫిషింగ్ హార్బర్ వచ్చామండి. 2 months హాలిడే ఫిషింగ్ హార్బర్లో. ఎందుకంటే చేపలు లోపల గుడ్లు పెడతాయి అన్నట్టు వాటర్లో. సో దానికోసం బోట్లు వెళ్ళవు ఈ టైంలో. ఖాళీగా ఉంది బోట్లు అవి లేక. అయినా సరే ఇది వల వేసి పడతారు చేపలు. వల వేసి పడతారు. ఆ చేపలు మాత్రంగా ఉంటాయి. ఫిషింగ్ హార్బర్ అయితే మళ్ళీ వచ్చాను నేను. ఏదైనా ఫిష్ ఉంటుందా లేదా అనేసి చూడడానికి. మొత్తం కొట్టేశారు ఏంటో, ఇదంతా కొట్టేశారే హార్బర్. ఇవన్నీ వలల్లో పడతాయి ఎందుకంటే ఈ 2 months బోట్ వెళ్ళదు. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ కొట్టేస్తారు? ఇదంతా బ్రిడ్జి కడతారా? ఓకే. ఇప్పుడు బోట్లు వెళ్ళట్లేదు కదా, మరి ఇవి ఎలా వచ్చాయి? చెరువు రైలు ఇవన్నీ ఇప్పుడు వెళ్ళవు కదా బోట్లు. 6 నెలలు 15 దాకా వెళ్ళవా? వస్తాయి అప్పుడు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. 6 నెలలు 12వ తారీఖు 15 నుంచి స్టార్ట్ అవుతాయా? ఓకే. ఇదంతా బ్రిడ్జ్ కట్టడానికా? ఓకే. ఇదంతా బ్రిడ్జ్ కడతారంటండి లోపట. చూడండి అంత ఇరగొట్టేస్తారు మొత్తం కూడా. హార్బర్ అంతా ఇరగొట్టేస్తారు. 2 months హాలిడేస్ కనుక ఇరగొట్టేసి ఇక్కడ బ్రిడ్జ్ కడతారంట. సో ఇవి బీచ్వేనమ్మా చేపలు? చెరువా? బీచ్వే. వలేసి పట్టినవా ఇవి? అచ్చా వలేసి పట్టిన గ్యాల అవే. అదే అదే. మొత్తం ఈ 2 monthsలో ఏమేమి వర్క్ ఉందో అన్నీ చేపించుకుంటున్నారు వీళ్ళు. హార్బర్ అంతా కూడా. ఎంత ఇది వంతు? 700. లేదు లేదు, అంతా ఐస్. చూడండి ఐస్ అంతా కూడా. కాదు బామ్మ, జగన్ బామ్మ. హాయ్ చెప్పు. అన్నం తింటుంది బామ్మ. ఈరోజు లేట్ అయిపోయింది అన్నం. అవునా? తాతగారికి బాగాలేదన్నా? బాగుందా? అయ్యా అవునా? నేను అనుకోకుంటే ఇలా వచ్చాను. సరే ఇంకా అక్కడ ఫిష్ ఉందా లేదా అని చూద్దామని వచ్చాను. ఏం కూర మామ? పప్పుచారా? చాలా రోజులు అవుతుంది నిన్ను చూడడానికి వచ్చేసాను. అవునా? సరే తినైతే నేను మళ్ళీ వస్తా అలా అంతా వెళ్ళి. సరేనా? అన్నం తింటున్నావు కదా, నువ్వు తినే. నేను తినేసి వచ్చేసాను. ఎవరికి ఇస్తావు బామ్మ? మళ్ళీ మాట్లాడుకుందాం. నువ్వు ఫోన్ చేసే సరేనా? మళ్ళీ వచ్చి మాట్లాడతాను. బామ్మ అయితే మన జగ్స్ కదా, మన వీడియోలో ఆల్రెడీ చూశారు. జగన్ మామని ఫోన్ చేస్తుంది. తర్వాత వచ్చి మాట్లాడతాను. ఇక్కడ అయితే డ్రై ఫిష్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ జనాలు ఉన్నారు, చూద్దాం అనేసి. ఇది గ్యాలం చేపలండి. ఇక్కడ తెచ్చారు, వేలంపాట వేస్తున్నారు ఇక్కడ. సో చూస్తున్నారా, అక్కడ వేలంపాట వేస్తున్నారు. చాలా జనాలు ఉన్నారు ఎక్కువ. సో మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ బోటింగ్ ఉంటుంది అసలు. యాక్చువల్లీ దానికోసమే వచ్చాను నేను. ఇలా హార్బర్ లోపటి నుంచే కదా అనేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అంతే. సో పదండి, మీకు అయితే బోటింగ్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడ. బోట్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. అసలు ఎప్పుడు కూడా ఇంత ఖాళీగా ఉండవు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రంగానే ఉంటాయి. ఎప్పుడు కలకల్లాడే హార్బర్ ఖాళీగా బోసిపోయింది. అసలు రెస్ట్ తీసుకుంటున్నాయి బోట్లన్నీ కూడా. 2 months హాలిడే హార్బర్కి. మళ్ళీ June 15th నుంచి స్టార్ట్ అవుతుందంట వర్క్. అప్పుడు
చేపలు మనకి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అసలు ఇప్పుడు చేపలు అస్సలు లేవు, మేము చూసాము ఆల్రెడీ. చేపలు అనేదే లేదు, డ్రై ఫిష్ కూడా లేదు, నార్మల్ ఫిష్ కూడా లేదు. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ మనకి బోటింగ్ అనేది ఉంటుందండి, సముద్రంలోకి తీసుకొని వెళ్తుంది. అది మీకు చూపిద్దామనేసి వస్తున్నాను. ఇది మనం టూరిజం వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మా వైజాగ్ వచ్చినప్పుడు ఎవరైనా సరే మిస్ అవ్వకుండా కంపల్సరీ ఈ బోటింగ్ అయితే రండి. హార్బర్ లోపలికి వస్తే మీకు ఈ బోటింగ్ అనేది ఉంటుంది. సో మిస్ అవ్వకండి. కొంతమందికి చాలా మందికి తెలీదు ఈ బోటింగ్ అనేది. ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారు చూడు. ఇదంతా కూడా వాళ్ళకి రోజు అలవాటు కదా, అందుకు వాళ్ళకి భయం అనిపించదు అసలు. అలాగా ఎంత వాటర్లోనైనా సరే దిగిపోతారు. స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి, ఎంత హ్యాపీగా జాలీగా. మేము కూడా మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు. మేము హార్బర్ నుంచి లోపలికి 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చాము. అక్కడ వర్క్లు అవుతున్నాయి అనేసి వెహికల్ అలో చేయలేదు. సో మేము నడుచుకొని వచ్చాము లోపలికి. ఇక్కడ బోటింగ్ ఉంటుంది కదా, బోటింగ్ చూద్దామనేసి. సో ఇప్పుడు వీళ్ళకి బోట్లు అన్నీ ఖాళీగా ఉండడం వల్ల అందరూ పెయింటింగ్స్ వేసుకుంటున్నారు బోట్లకి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్గా, అసలు కలర్గా మెరిసిపోతున్నాయి బోట్లన్నీ కూడా. చూడండి ఎంత కలర్ఫుల్గా కలర్లు వేసుకొని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బోట్లన్నీ కూడా. ఇక్కడేనండి లోపట బోటింగ్కి అయితే వచ్చేసాము. చాలా జనాలు వస్తారు, చాలా మందికి తెలీదు. సైక్లోన్ ఉందా ఇక్కడికి? మామూలుగా కదా మీరు తిప్పుతారు కదా, పర్వాలేదా? అలా చేయట్లేదా ఈరోజు? ఆహా, ఓకే. ఈరోజు మనం ఎంత దూరం వచ్చాను నేను మీకు చూపిద్దాం అనేసి. ఈరోజు బోటింగ్ అయితే క్లోజ్ అంట. సో చూపిస్తాను చూడండి బోట్ ఏంటనేసి. ఇక్కడ ఈ బోట్స్లోనేనండి మనకి లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ చిన్న బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్లో నుంచే తీసుకువెళ్తారు. సో ఈరోజు అయితే క్లోజ్ ఉందంట. వర్షం పడేటట్టు ఉంది, లోపలికైతే ఈరోజు అలౌ చేయట్లేదని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తాను. అనుకోలేదు నేను అసలు ఈరోజు క్లోజ్ ఉంటుంది అనేసి. వెదర్ కూడా కొంచెం ఎండలేదు ఈరోజు. ఇక్కడ రాగానే చెప్తున్నారు క్లోజ్ అనేసి. సో మళ్ళీ ట్రై చేద్దాం. సో పాపం మాలాగే చాలా మంది వచ్చారండి. అందరూ కూడా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. చూస్తున్నారు కదా, ఆటోలో మరి దిగుతున్నారు. ఇది అసలు చాలా మందికి తెలియదండి ఇక్కడ బోటింగ్ ఉంది అనే విషయం అయితే ఎవరికి తెలీదు. సో కొంతమందికి మాత్రంగా తెలుసు. తెలిసిన వాళ్ళంతా కూడా ఇక్కడికి తీసుకొని వస్తారు. చూడండి అలాగే వెళ్తున్నారు పాపం. అసలు ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది తెలుసా, వెళ్ళాలనిపించదు అసలు రిటర్న్. అంత బాగుంటుంది ఇక్కడైతే. మొత్తం బోట్లు అయితే మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, మొత్తం పెయింటింగ్స్ అయితే వేసేసుకున్నారు 2 months హాలిడేస్ లోని. చాలా జనాలు. ఇది లోపలికి ఉంటుందండి. ఫిషింగ్ హార్బర్ నుంచి ఒక 1.5 కిలోమీటరు రావాలి లోపలికి. అక్కడ అంత బోటింగ్ ఉంటుంది. గ్యాలం చేపలు వేస్తున్నారా? బోట్లోకి వచ్చానండి నేను. ఇక్కడ గ్యాలం వేసి చేపలు పడుతున్నారు. సో చూస్తున్నాను ఎలా పడుతున్నారు ఏంటనేసి.
అక్కడ చూడండి వాళ్ళు ఎలా పడుతున్నారో గాలం. గాలం వేసి పడుతున్నారు కదా. ఏం పెట్టారు దానికి? రైసా? ఏంటి? పెద్ద చేపకి చిన్న చేప వేసి లోపలికి వదులుతున్నారా? ఓకే, గాలం వేసి చేపల్ని పడుతున్నారు. చూసారా ఎలా పడుతున్నారో? ఇక్కడ అందరు కూడా అదే పని చేస్తున్నారు. కొంతమంది ఏమో వచ్చి పెయింటింగ్స్ వేసుకుంటున్నారు. బోట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి కదండి, సో వాళ్ళకి ఏం తోచదో అర్థం కాదు. వీళ్ళేమొచ్చి ఖాళీ టైంలో ఇలాగా వేలం వేసుకొని చేపలు లాగుతున్నారు. ఎందుకంటే లోపలికి అయితే అలౌ చేయరు కనుక. హాయ్ చెప్పురా. వచ్చింది అసలు? చేపలు వచ్చాయా? రాలేదా? ఒక్క చేప వచ్చిందా? మీరేం చేస్తున్నారు? మీరు చేపలు లాగుతున్నారా? ఏదో పెయింటింగ్ వేస్తున్నారు అనుకుంటా. కాదు, గాలం వేస్తున్నారు. నేను అనుకున్నాను పెయింటింగ్ ఏదో వేస్తున్నాను అనుకుంటున్నాను. వీరేంచి ఎంత సైలెంట్ గా గాలం వేసుకొని చేపలు పడుతున్నారు. చూడండి చేప వచ్చింది ఇక్కడ ఒకటి. చూసారా ఈ చేప? చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఇలా చేపలు పడుతున్నారు. అసలు ఇలా చేపలు పడితే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసు. మా చిన్నప్పుడు కూడా మేము హాలిడేస్ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే పట్టేటోళ్ళమి. ఇప్పుడు అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి. చూస్తున్నారా అబ్బాయి ఎంత బాగా పడుతున్నారు. ఎన్ని పడ్డాయి చేపలు? ఒకటేనా? చూస్తున్నారా ఇంకా చేపలు పడుతున్నాడు అబ్బాయి. అందరూ ఎంత బిజీగా చేపలు పడుతున్నారు చూడండి. పడిందారా? ఏది? ఏ చేప పెడుతున్నావు? ఏది? చూడు అబ్బాయి ఎలా పెడుతున్నాడు. ఆ చేప పెడుతున్నావా? అందరూ మంచి బిజీగా చేపలు పట్టుకుంటున్నారు. సో చేప వచ్చింది చూడండి. అసలు బతికుంది. అసలు ఎంతసేపు పట్టింది ఇది రావడానికి బయటికి మీకు? 2 minutes? 2 నిమిషాలా? చూసారా వీళ్ళు వేలం వేసి ఎలాగో చేపలు తీస్తున్నారు బయటికి. బతికే ఉంది అది. అది మీరు తినడానికి అమ్మడానికి అండి? తినడానికేనా? చూడు అది ఎలా అసలు కొట్టుకొని చనిపోయింది అది. నేనైతే బోట్లో కాసేపు ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని వీడియోస్ రీల్స్ అన్నీ చేసుకొని చాలాసేపు అయితే ఎంజాయ్ చేస్తానండి ఈ బోట్లోని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఇంత ఫ్రీగా బోట్లు ఉండవు కదా, ఇప్పుడే మనకి దొరికినాయి ఖాళీగానా. సో చాలా హ్యాపీగా, అసలు వెదర్ కూడా అసలు చాలా కూల్గా ఉంది. అక్కడ బోటింగ్కి వెళ్ళాను కదా, అక్కడ బోటింగ్లో కూడా ఈరోజు క్లోజ్ చేస్తారు, లేకపోతే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తే అసలు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది చూపించలేకపోయాను. నాకే అసలు ఫీల్గా ఉంది, ఎందుకంటే చాలా బాగుంటుంది అండి. బీచ్ మధ్యలోకి తీసుకొని వెళ్ళి అక్కడ డాల్ఫిన్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా చూపిస్తానండి. ఇప్పుడైతే అసలు ఎంత కష్టపడి ఆ బోటింగ్ కోసమే నేను వచ్చాను మీకు చూపిద్దామనేసి. సో ఈరోజు అయితే అవ్వలేదు. నేను బోట్లో కూర్చున్నాను, చాలా మంచిగా అయితే అనిపిస్తుంది నాకు. చూస్తున్నారా బీచ్ లోపట ఇక్కడ నడి ఒడ్డున ఎంత బాగుందంటే అసలు చల్ల గాలి వస్తుంది. వర్షం పడేలాగా ఉంది కదా, అందుకోసమే అక్కడ బోటింగ్ కూడా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ నేను రిటర్న్ అయిపోతున్నానండి హార్బర్ దగ్గరికి. అక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్ళాం కదా మనం, చెప్పాను కదా 1.5 కిలోమీటరే ఉంటుంది, పెద్ద దూరం ఉండదు. ఎవరైనా సరే వైజాగ్ వస్తే ఈ ప్లేస్ని మాత్రంగా మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. హార్బర్ మాత్రంగానే తెలుసు అందరికీ, కానీ ఇక్కడ లోపల బోటింగ్ ఉంటుంది అనే విషయం ఎవరికి తెలీదు. సో నేను నెక్స్ట్ టైం మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇప్పుడైతే
లోపలికైతే అలౌ చేయలేదు కదండి. అది స్పీడ్ బోటర్ అనేది ఏంటంటే లోపటికి మనకి సీలో లోపటంతా తిప్పుతారు. లోపటికి తీసుకొని వెళ్ళి అక్కడ హాఫ్ అన్ అవర్ మొత్తం తిప్పుతారు. సో 10 మినిట్స్ అంతా అక్కడ ఆపేసి బోట్ని అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. చాలా హ్యాపీగా అసలు సీ మొత్తం చూడొచ్చు లోపట. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్ టైం నేనైతే తప్పకుండా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను అలాగా జగన్ బామ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆ బామ్మ మనల్ని అస్సలు మాట్లాడనివ్వదు. అంత బాగా మాట్లాడుతుంది. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన ఛానల్లో చూశారు కదా. చూడకపోతే తప్పకుండా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు జగన్ బామ్మ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేద్దాం పదండి. బాగున్నా. ఏంటి బోట్స్ వెళ్ళట్లేదా లోపటికి? బోట్లు 2 నెలలు వెళ్ళవు. మచ్చి చంపలు పెరుగుతుంది. గంగమ్మ తల్లి ప్రెగ్నెంట్. మచ్చి చంపతో పెరుగుతుంది దాంట్లో. ఈ 2 నెలలు చేప పెరిగితే ఫిష్ పెరిగితే అక్కడే ఉండు. వెళ్ళవంటే చేపలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి మచ్చి చంపతా పెరుగుతుంది. పిల్లలు పోస్తాయి. పిల్లలు పోసిన తర్వాత ఈ 2 నెలలు పెరుగుతాయి. 6వ నెల 1వ తారీఖుని అమ్మవారి పండుగ అవుతుంది గొప్పగా. చాలా అంగమంగా అవుతుంది. అయిన తర్వాత చిన్న చిన్న బోట్లు 2 నైట్లకి 1 నైట్కి వెళ్ళిన బోట్లు 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. పెద్ద లాంగ్ వెళ్ళిన బోట్లు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి నెల 6వ నెల ఆఖరు దాకా ట్రై చేస్తాయి. అట్లకి వెళ్తాయి. అప్పుడు ఫిష్ తెస్తారు. రొయ్యలు తెస్తారు, చందువా తెస్తారు, నెత్తలు తెస్తారు, గులిమిందలు తెస్తారు, గొరసలు తెస్తారు. ప్రతి చేప తెస్తారు. తెస్తే సగం పిసి లైవ్ అండేస్తారు. బోట్ క్యాపన్ మీద అండేస్తారు. సగము పిసల్లో వేసి కూలింగ్ పెడతారు. కూలింగ్ పెట్టి పచ్చిది బోట్ ఒడ్డుకొచ్చిన తర్వాత 20 రోజులు చేస్తారు. బోటు 15 రోజులు చేస్తారు. బోటు చేసిన తర్వాత ఒడ్డుకొచ్చిన తర్వాత పచ్చిది అక్కడ అమ్ముతారు. కంపెనీ వాళ్ళు తీస్తారు. కేరళ, చెన్నై, మద్రాసు, హైదరాబాదు ఎక్స్పోర్ట్ చేసిన కొన్ని ఉంటాయి. ఇక్కడ ఫిష్ మార్కెట్ పచ్చి చేపలు లోకల్ అమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కొంటారు. ఇక్కడ అమ్ముతారు. లోకల్ కొనుక్కుని అమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ ఉండవా? ఇప్పుడు ఉండవమ్మా. ఏరియాలు ఏమి ఉండవు. ఇప్పుడు ఈ 2 నెలలు ఎక్కడో లాంగ్ వెళ్ళి సంతలంటా మోటార్తో తెచ్చుకుంటాం. ఈ 2 నెలలు కాలం గడుపుకోనేందుకు చాలా ఇబ్బందులు పాలైపోతాం. ఈ 2 నెలలు ఎవరు మమ్మల్ని ఆదుకోరు. 10,000 వేస్తారంటే కళాచీలకి ఇలా తీస్తారు. అలా బ్యాండీ చేపలు దూరిపోతారు. ఎవరు మగోళ్ళు ఇలాగ ఇచ్చింది అలా తీసేసుకుంటారు గవర్నమెంట్. మరి ఆడదాయి కదా ఈ 2 నెలలు కాలం గడపాలి. ఎంత కష్టపడుతుంది ఆడదాయి, ఎంత శ్రమ పడుతుంది 2 నెలలు కాలం గడపనందుకు. సార్ 3 సార్లు వచ్చా నా కాడికి. చూసుకున్నానా? నేనా పవన్ కళ్యాణ్ కి ఓటేసాను, భర్త గారికి ఓటేసాను. జై పవనిజం. సైకిల్ కేసాను. తెలుగుదేశానికే వేసాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. వర్దెల్లాలి తెలుగుదేశం, వర్దెల్లాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి. హోంశాఖ మంత్రి పవన్ అవ్వాలి. పవన్ కొనిదల పవన్ అవ్వాలి. కొనిదల పవన్ అవ్వాలి. అయితే ఈ పచ్చి చేపలు అమ్మేసిన తర్వాత ఎండి చేపలు ఇక్కడ ఏలం పాటేస్తారు. మేము కొనుక్కుంటాం. మాకు వ్యాపారం చేసుకునేందుకు కూడా ఫైనాన్షియల్ గా తీసుకుంటాం. డబ్బులు తీసుకొని వాళ్ళకి రోజుకి 1000 రూపాయలు కడతాము. 1000 రూపాయలు కడతాం. 120 రోజులు కడతాం. 20,000 వడ్డీ వాళ్ళకి. ఆ ₹1,00,000 వ్యాపారము చేసుకొని అలా కాలం గడుపుకుంటాం తల్లి. ఇది మా పరిస్థితి. ఇలా ఉంటుంది. నువ్వు రాలేదు. ఉండు, నేను మాట్లాడుతున్నాను.
రామ్మా నేవే నీ చేస్తున్నాను నాకు చూస్తున్నావా వంట చేస్తాను ఇప్పుడైతే చేయలేను చేపలు ఉండవు బోట్లు వెళ్ళాక మంచి మంచి వంటలు నీకు నేర్పిస్తాను ఓకేనా తాతగారిని మరి సోమవారం కేజీహెచ్లో జాయిన్ చేయాలి మళ్ళీ ప్రాబ్లం అయింది తాతగారికి ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయినా బాగు చేస్తాను బాగు చేస్తాను మా అశ్వాన్ని బాగు చేసుకుంటాను జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అయి కూర్చోవాలి పవన్ కొనిదల పవన్ బలి 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 బలిరా మవల తూరులోని పుట్టింది పులిరా ఓ బాబు ప్రపంచము పరిపాలించిన నరేంద్ర మోదీ గారికి నా పాదాభివందనాలు నారా చంద్రబాబు నాయుడికి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి కొనిదల పవన్ కళ్యాణ్కి కూడా నా బాధలు చెప్పుకుంటున్నాను నువ్వు ఫిషింగ్ హార్బర్ వచ్చి మా కష్టకాలు ఎంత బేగ చూస్తావో 4వ తారీఖు నేను నెక్కింపైపోయి గొప్ప గొప్పగా పండి చేస్తాను తండ్రి ఆనందం నీకు అర్థం తెలుపుకుంటాం 5వ నెల 3వ తారీఖుని 3 గంటలకి నేసాను నెగిసి నా ఇల్లు ఆకలి శుభ్రం కడుక్కొని దేవుడికి దీపమే తలకి ఒంటికి తానం చేసి దేవుడికి దీపం వేసుకొని నా జనసేన తెలుగుదేశము కూటమి గెలుపొందించినట్టుగా అయితే భగవంతుడా తండ్రి ఏడుకొండలవాడ నాను నీ పాదాల చెంతకు వచ్చి శ్రీవారి మెట్లు ఎక్కి నడిచి నా తల్లిలాలు సమర్పించుకుంటాను తండ్రి ఎలా గెలిపిస్తావో విజయవంతంగా అని దండం పెట్టుకొని వెళ్ళి నేను ఓటు వేసాను బాబు పవన్ కళ్యాణ్ అదే హోంశాఖ మంత్రి అయ్యి అసెంబ్లీలోను నాను అసెంబ్లీ అయ్యాను నేను రోజుకు 200 మందికి పూసాయించి జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం ఉపయోగించినట్టుగా బుర్ర లేని వాళ్ళకి బుర్ర ఉపయోగించినట్టుగా చిరంజీవి సినిమా తీసారు చూసావా టాలెంట్ ఆ టాలెంట్ ఎలా పెంచాను అలా పెంచి ఓటు వేయించాను నేను నిన్ని కొనిదల పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అవ్వాలి నాను చాలా బాధల్లోనే ఉన్నాను బాబు నా జీవితంలో బోల్డ్ అడుగులు ఎదురు దెబ్బలు తిని ధైర్యంగా నిలబడ్డాను నువ్వు ఈ ఫిషింగ్ హార్బర్ రావాలి మా కష్టకాలు చూడాలి నువ్వు మనం ఎలాగున్నావో చూడాలి బోట్లకి వెళ్ళిపోయినప్పుడు వచ్చావు కదా వచ్చే వాళ్ళకి వెళ్ళిపోయినావు నువ్వు మా కష్టకాలు చూడాలి ఏముందిగా రావాలి ఈ వీడియో వైరల్ అయ్యి పవన్ కళ్యాణ్ దాకా చేరాలి ముఖ్యమంత్రి దాకా చేరాలి గవర్నర్ దాకా చేరి మా కష్టకాలన్నీ చూడాలి మా నాటి అనాముకులకి నీ ఆర్థిక సాయం ఎప్పుడూ అందుతూనే ఉండాలి నా ఆయుష్ని మీద వేసుకొని చిరస్థాయిగా వరదల్లి మా అందరినీ నువ్వు చూడాలి బాగా చూడాలి నీ పరిపాలన ఛాలెంజ్గా చెప్తున్నాను నేను చెట్టు మీద ఫిషింగ్ హార్బర్లో నువ్వు అంత బాగా చూడాలి ప్రజలే నీ ప్రజల పరిపాలన అంత బాగా ఉండాలి ఇంకెవరు నువ్వు దిగ్గకూడదు నిందించకూడదు నువ్వు అలాగే ఉండాలి వెరీ జై జనసేన 2 months హాలిడేస్లో హార్బర్ అంతా ఎలా ఉంటుందనేది చూపించాను కదా మీరు కూడా నా వీడియో ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్